దయచేసి నేను మీతో కోరేది ఈ మనం సర్ది తిన్న రేవు తలవాలి. మీరు బీజేపీ వాళ్ళు వచ్చి పైసలు బాగా తెచ్చి పంచుతారట. బీజేపీ వాళ్ళు ఏం చేసిందని నేను అంటున్నా. గజ్వేల్లో బీజేపీ నుంచి ఒక రోడ్ అయిందా, ఓ మార్కెట్ కట్టిండ్రా, ఒక మోరీ కట్టిండ్రా, మంచినీళ్ళు తెచ్చిండ్రా, కరెంట్ ఏమన్నా ఇచ్చిండ్రా? ఏమి ఇచ్చిండ్రు? ఏమి చేయని బీజేపీకి ఎందుకు ఓటేయాలి? మా అంటే గజ్వేల్లో ఒకటో రెండో గెలుతామంటుండ్రు. ఆ ఒకటి రెండుతో వాళ్ళు చైర్మన్ అయ్యేది ఉన్నదా? ఆ ఒకటి రెండుతో వాళ్ళు ఏమైనా ముంగట పడేది ఉన్నదా? మరి మనం ఎందుకు బీజేపీకి వేద్దాం? బీజేపీకి ఆ పువ్వు గుర్తు ఓటేసుడంటే మోరీలేసుడే. నిన్న వచ్చిన బీజేపీ ఎంపీ వాళ్ళ నిజం ఎంత ఉంటుందంటే, మిషన్ కాకతీయ ఖర్చు అయింది 5,000 అయితే వాడు 50,000 కోట్లు తిన్నారు అంటాడు. అంటే ఎంత ఫాల్తు మాటలు, ఎంత గలత్ మాటలు చెప్తారో మీరు అర్థం చేసుకోండి. మీ కళ్ళ ముందు నేనేందో చెప్తున్నాను కాదు. పొద్దున్న లేస్తే మీరు నల్ల తిప్పుతారు. ఆ బిందెల పడే నీళ్లలో కేసీఆర్ కాలు కనబడదా? మీ ఇంట్లోకి వెళ్ళి కాలు బయట పెడితే మీ కాలుకు దుమ్మంటకుండా కట్టిన సీసీ రోడ్డు కేసీఆర్ది కాదా? మార్కెట్కి వచ్చి కూరగాయలు కొంటే ఆ మార్కెట్ కేసీఆర్ది కాదా? కళ్ళ ముంగట కనబడ్డ చూసి ఓటైంది. ఎవడో చెప్పుడు మాటలు కాదు, ఎవడో చెప్పే అబద్ధాలు కాదు, మీ కళ్ళ ముందు కనబడుతుంది కదా. గజ్వేల్ చుట్టూ ఎంత అందమైన ఔటర్ రింగ్ రోడ్ వచ్చింది. గజ్వేల్ దవాఖానా రాత్రి 12 గంటలకు ఎవరైనా పోయినా కూడా ఇవాళ మంచిగా చూసేటట్టు డాక్టర్లను పెట్టలేదా? అరే ఒకప్పుడు గజ్వేల్ దవాఖానలో పందులు ఉంటుండే అన్ని. కేసీఆర్ రాకముందు ఎట్లుండు? మొత్తం పందులు ఉండదు అట్లా. ఇప్పుడు దాని నిండా డాక్టర్లు ఉన్నారు. 100 మంది డాక్టర్లు పెట్టిండు. ఒక్కరిని కాదు, ఇద్దరిని కాదు. కేసీఆర్ గారు దవాఖానా సరిపోతలేదంటే యువతల దిక్కు గెస్ట్ హౌస్ తీసేసి మళ్ళా గంట పెద్ద దవాఖానా కట్టిండు. 2 దవాఖానాలు కట్టలేదా? జనం జాలతలేదంటే ఇంకో దవాఖానా కట్టిండు. అసలు బీజేపీ ఓ దవాఖానా కట్టిండు. ఏం చేసిండు? కేవదాలనా బీజేపీకు ఎందుకు ఓటేయాలి? మా తమ్ముడు చెప్తుండు, కాంగ్రెస్ వచ్చినాకనట గజ్వేల్ దవాఖానకి 5-10 మందిని హుస్నాబాద్ పట్టుకపోయిందట. 5-10 మంది డాక్టర్లను మనలో అటుపట్టుకపోయిందట కాంగ్రెస్ వాళ్ళు. మరి మన డాక్టర్లను ఎత్తుకపోయిన కాంగ్రెస్ కు మనం ఎందుకు ఓటేయాలి? మనకు దవాఖానలో సవలత్ కమ్మి చేసి మన డాక్టర్లను ఎత్తుకపోతే మనం ఎందుకు ఓటేయాలని అడుగుతా ఉన్నా. అందువల్ల మీరు వేరే మీటింగ్లో కూడా పోతారు, పోని నేను వద్దంటలేను, కానీ నియత్ మాత్రం తప్పదు. ఏదో కడుపు తిప్పలా ఎవడు పిలిచినా పోతాం, కానీ మన నియత ఏంది? మన నియత ఏంది? మరొక కరోనా వచ్చింది. కరోనా వస్తే మనిషికి 10 కిలోల బియ్యం పంపలే కేసీఆర్? 3 ఏళ్ళలో 4 ఏళ్ళలో పంపలేదమ్మా? ఇంత కడుపులో పెట్టుకొని సాదుకోలేదా? మరి ఎట్లా మర్చిపోదాం? కష్టంలో ఉన్నప్పుడు కాపాడుకున్నాడు కదా. ఇంకా రెమెడీస్ వేర్ ఇంజక్షన్లు పంపలేదా? ఈడ కరోనా వస్తే అందరు తలుపులు పెట్టుకొని ఇళ్లలో ఉంటే నేనొచ్చి గల్లీలలో తిరిగిన. భయపడకుండి, మేమున్నాం. కేసీఆర్ వేలిచ్చిండు నన్ను, ధైర్యంగా ఉండండి, సూదులు ఉన్నాయి, మందులు ఉన్నాయి, జాగ్రత్త అని నేను కరోనా వస్తే గల్లీలలో తిరిగి ధైర్యం చెప్పిన. ఇప్పుడు వచ్చే బీజేపీ వాడు వచ్చిందా? ఇప్పుడు ఓట్లు ఏమైనా వచ్చే కాంగ్రెస్ వాడు వచ్చిందా? ఎవరు వచ్చింది? ఆ రోజు కారు గుర్తోళ్ళు వచ్చింది. మేము వచ్చి కాపాడుకున్నాం మిమ్మల్ని, మేము వచ్చి ధైర్యం చెప్పిన. हमारे मुसलमान भाई से रिक्वेस्ट कर रहा हूं, कभी कोई रमजान को मैं मिस हुआ? हर दावत इफ्तार में मैं आया, ईदगाह में आपके साथ, मैं रमजान के लिए मैं आपके साथ बैठा, नमाज में होने के बाद आपके साथ खाना खा के गया। मैं आपके साथ था, जितना भी काम रहने दो, हर रमजान को मैं गजवेल में आया नहीं आया? ये कांग्रेस वाले बीजेपी वाले कोई आया? फिर इलेक्शन के बाद कोई आता? फिर आपके लिए हम रहेंगे, हमारे लिए आप रहना चाहिए। बस लास्ट टाइम वाइस चेयरमैन हमारे जक्की भाई को बनाया, दिख रहा मेरे को यहां पर, नहीं बनाया जकीम साहब को, आप जानते हैं। और भी करेंगे, हम मिलके रहेंगे। हिंदू मुसलमान एक गंगा जमुना तहसीब जैसा मिलके रहना चाहिए। कल सुंदम కేసీఆర్ రాముల వారి గుడి కట్టిండు, మసీదు కట్టిండు, కేసీఆర్ చర్చి కట్టిండు, శివాలయము కట్టిండు. ఏం కట్టండి చెప్పండి? ఏదడిగినా చేసిండు మన కేసీఆర్. అందువల్ల మీరందరూ కూడా ఎవరు ఎన్ని పైసలు ఇచ్చినా, ఎవరు ఎన్ని వంగి వంగి దండాలు పెట్టినా, కాళ్ళు మొక్కినా నియత్ తప్పకుండ్రి. మనది కారు, మన గజ్వేల్ అడ్డ, కేసీఆర్ గడ్డ. జై తెలంగాణ. కారు గుర్తుకే
నిజంగా వేస్తోళ్ళు చేయొద్దు, నాకు అందాజు తెలుస్తుంది. కారు గుర్తుకే, కారు గుర్తుకే. జై తెలంగాణ.